మొత్తం చూపించు. టాప్కాన్ ఓఎస్ సిరీస్. దీని మోడల్ ఓఎస్ 102. ఓఎస్ అంటే ఆన్ బోర్డ్ సిస్టమ్. మనం 12 స్టేషన్ దీన్ని అంటారు. దీన్ని సెట్ చేసుకున్న తర్వాత మనం ఒక టాలరెన్స్లో ఈక్వల్గా మెషిన్ సెటప్ చేసుకున్న తర్వాత టిల్ట్ అనేది మనకి 5 లోపు ఉండాలి. 5 లోపు ఉన్న తర్వాత దీన్ని మనము ప్రోగ్రామ్ బటన్ క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత దీనికి మనము జాబ్ క్రియేట్ చేసుకోవాలి. హోమ్ పేజీ ఎలా వస్తుందంటే ప్రోగ్రామ్ బటన్ క్లిక్ చేస్తే మనకి హోమ్ పేజీ వస్తుంది. ఇలా హోమ్ పేజీ వచ్చిన తర్వాత జాబు క్లిక్ చేయాలి ఒకసారి. అందులో న్యూ జాబు, ఓపెన్ జాబు, డిలీట్ జాబు, జాబ్ ఇన్ఫో, సేవ్ జాబ్ యాజ్ అని ఉంటుంది. దీనిలో మనము న్యూ జాబ్ అనేది ఒకటి క్లిక్ చేసుకోవాలి. అందులో మనకి నేము, క్రియేటెడ్ బై, కామెంట్స్ అని 3 ఉంటాయి. మనము నేమ్లో మనం ఒక ఫైల్ నేమ్ ఇచ్చుకోవాలి. మనం సపోజ్ నేను 12/12/2016 అని ఒక ఫైల్ నేమ్ ఇచ్చుకున్నాను. క్రియేటెడ్ బై అంటే మనము మన నేమ్ రాసుకోవచ్చు. కామెంట్స్ అంటే మనం ఏం వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ని మనము ఇచ్చుకోవచ్చు. అలా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక రైట్ క్లిక్ చేసుకోవాలి. మనకి జాబ్ అనేది బ్రౌజ్ అవుతుంది, అంటే సేవ్ అవుతుంది. అలా సేవ్ అయిన తర్వాత మళ్ళీ మనకి హోమ్ పేజ్ ఓపెన్ అవుద్ది. హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనము సెటప్కి వెళ్ళాలి. సెటప్లో బ్యాక్ సైటు, రీసెక్షను, బెంచ్ మార్కు, రిఫరెన్స్ లైను, డిఫరెన్స్ డైరెక్షను, లోకలైజేషన్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. మనము ప్రధానంగా వాడేది బ్యాక్ సైట్ వాడతాం. బ్యాక్ సైట్లో మనకి ఆక్యుపేషన్ పాయింటు, బ్యాక్ సైట్ పాయింటు అను 2 ఉంటాయి. అందులో ఆక్యుపేషన్ పాయింట్లో మనం ఏదైతే మిషన్ నిలబెట్టుకున్నామో దాన్ని ఓసిసి అని ఇచ్చుకుంటా. నేను దీన్ని ఓసిసి కాకుండా నేను S1 లేదా T1 లేదా J1 దీనికై ఏదో ఒక నేమ్ కూడా నేను క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ హెచ్ఐ అంటే ఇన్స్ట్రుమెంట్ హైట్, ఇక్కడ స్కేల్ అనేది మనకి కాన్స్టెంట్. ఇక్కడ పాయింట్ మనం ఎప్పుడైనా కొత్త ఫైల్ నేమ్ ఇచ్చుకునేటప్పుడు ఒక నార్తింగ్ అనేది వేయాలి. ప్రతి ఫైల్కి కూడా నార్తింగ్ అనేది వేయాలి. అందులో బ్యాక్ సైడ్ దగ్గర పాయింట్ అనే దాని మీద క్లిక్ చేస్తే అజిముత్ అనేది ఉంటుంది. అజిముత్ అంటే మనకి ఇక్కడ హారిజాంటల్ యాంగిల్ అనేది 0లో ఉంది, అంటే మనం ఇక్కడ నార్తింగ్ వేయవలసి ఉంటుంది. ప్రతి ఫైల్కి ఒక నార్తింగ్ వేయాలి. లేదా మనకు కొత్తగా 2 స్టేషన్ పాయింట్లు ఉన్నాయంటే దాని మీద మనం ఇన్స్ట్రుమెంట్ రన్ చేయవలసి ఉంటుంది. సో ఎజిముత్ వేసాక నెక్స్ట్ కొడాలి దీనికి. అలా నెక్స్ట్ కొట్టిన తర్వాత ఆక్యుపేషన్ పాయింట్ నాట్ ఫౌండ్ అని ఉంటుంది. ఇక్కడ క్లోజ్ అని ఉంటుంది, మనము క్లోజ్ కొట్టుకోవాలి. అలా క్లోజ్ కొట్టుకున్న తర్వాత మన ఇక్కడ నార్త్, ఈస్ట్, ఎలివేషన్ అని 3 ఉంటాయి. మనము నార్త్ డైరెక్షన్లో మనం కొన్ని కోఆర్డినేట్లు ఇచ్చుకోవాలి. మనం ఈస్ట్లో కొన్ని కోఆర్డినేట్లు ఇచ్చుకోవాలి. ఇలా ఒక రైట్ క్లిక్ చేయాలి. అలా చేసిన తర్వాత మనం దీన్ని మిషన్ని నార్త్ డైరెక్షన్లో అలా రిమూవ్ పెట్టుకోవాలి. అంటే నార్త్ ఇటు ఉంది కాబట్టి నేను ఇటు పెట్టుకున్నాను. దీన్ని ఇక్కడ షర్ట్ అనేది ఉంటుంది. ఆ షర్ట్ మీద మనం కొట్టామంటే మన నార్త్ షర్ట్ అయిపోతుంది. అక్కడ ప్రిజం పట్టుకోవాలి. నేను నెక్స్ట్ కొట్టి మళ్ళీ చేస్తాను చూడండి. నేను అక్కడ ప్రిజం బాల్ వేయడు కాబట్టి నేను నాన్ ప్రిజంలో కొట్టుకుంటాను. నెక్స్ట్ కొట్టుకోవాలి. ఇక్కడ స్టోర్ ద మెజర్ బ్యాక్ సైడ్ పాయింట్ అని ఉంటుంది. అంటే ఈ పాయింట్ మనం సేవ్ చేసుకోవాలా వద్దని అడుగుతుంది. అంటే మనం ఎస్ నొక్కితే మనకి కొన్ని కోఆర్డినేట్లు అనేవి ఓపెన్ అవుతాయి. నార్త్ డైరెక్షన్లో ఒకటి, ఈస్ట్ డైరెక్షన్లో ఒకటి. ఎలివేషన్ మనం ఇవ్వలేదు కాబట్టి ఆటోమేటిక్గా అదే మనకి ఫీడ్ చేస్తుంది. మనకి ఈ వర్క్ మనకి రెవెన్యూ వర్క్ ఎలివేషన్తో సంబంధం లేదు. అప్పుడు దీన్ని నేను ఇక్కడ పాయింట్ నేమ్ అని అడుగుతుంది. ఇదిగోండి చూడండి, పాయింట్ నేమ్ అని అడుగుతుంది. దీని ఇక్కడ నేను బిఎస్ అని కూడా రాసుకోవచ్చు. నేను బిఎస్ అని పెట్టుకుంటాను. అంటే బిఎస్ లేదా నేను వేరే పాయింట్ కూడా పెట్టుకోవచ్చు. నార్త్ అని కూడా నేను రాసుకోవచ్చు. ఒక రైట్ క్లిక్ చేసి ఇంకో రైట్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోద్ది.
తర్వాత నేను మొత్తం ఎస్కేప్కి వెళ్ళిపోతాను. ఎస్కేప్ లేదా డైరెక్ట్ హోమ్ ఉంటుంది పైన, ఇక్కడ ఉంటుంది హోము. అది క్లిక్ చేసిన ఇలా ఓపెన్ అవుద్ది. సర్వేలోకి వెళ్ళి టోపోలోకి వెళ్ళి మనము కావాల్సిన పాయింట్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది నార్తింగ్ చేసే విధానం. అలాగే బ్యాక్ సైడ్ చేసే విధానం ఏమంటే సేమ్ ఇన్స్ట్రుమెంటు మనం వేరే పాయింట్కి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ వేరే పాయింట్ దగ్గర ఇన్స్ట్రుమెంట్ పెట్టామంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనము పిఆర్జీ బటన్ నొక్కాలి. అప్పుడు మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఓపెన్ అవుద్ది. ఇప్పుడు బ్యాక్ సైడ్ పాయింట్లో మళ్ళీ షటప్కి వెళ్ళాలి. మనకిప్పుడు షిఫ్టింగ్ చేసాం కనుక మనము షిఫ్టింగ్ చేసాం అనుకుంటే మనకు స్టేషన్ పాయింట్ ఉంది. ఇప్పుడు బ్యాక్ సైడ్లోకి వెళ్ళి ఆక్యుపేషన్ పాయింట్ దగ్గర మనం ఏదైతే పాయింట్ని పెట్టుకున్నామో దాన్ని ఓసీసీ అంటే S1 ఇస్తే S1 అని పెట్టుకోవాలి, ఓసీసీ ఇస్తే ఓసీసీ అని పెట్టుకోవాలి. ఓసీసీ ఇంతకు ఇచ్చాం కనుక ఓసీసీ అని పెట్టుకున్నాం. బ్యాక్ సైడ్ పాయింట్ మనం ఏదైతే షూట్ చేస్తున్నామో దాన్ని బ్యాక్ సైడ్ పాయింట్ దగ్గర ఇవ్వాలి. ఇక్కడ పాయింట్ అనేది ఉంటుంది. దీన్ని మరి క్లిక్ చేస్తే అజిముత్తులోకి వెళ్ళిపోద్ది. కానీ ఇది పాయింట్లోనే ఉండాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ చేస్తున్నాం కాబట్టి. బ్యాక్ సైడ్ పాయింట్ దగ్గర బిఎస్ అని ఇచ్చాం కాబట్టి దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొడాలి. ఇలా నెక్స్ట్ కొట్టిన తర్వాత ప్రిజం బాయ్ నిల్చోండు. నేను ప్రిజం బాయ్కి సెట్ చేస్తాను. ఇలా సెట్ చేసిన తర్వాత నాకు కొన్ని కోఆర్డినేట్లు వచ్చాయి. ఇక్కడ హారిజాంటల్ డిస్టెన్స్ అనేది మనకి ఇప్పుడు 0 రావాలి. ఇక్కడ కోఆర్డినేట్లు కూడా మనము చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి ఈ బ్యాక్ సైడ్ అనేది అలైన్మెంట్ అనేది మనకి సెట్ అయినట్టు. ఇది బ్యాక్ సైడ్ ప్రొసీజర్. మళ్ళీ మనం షిఫ్టింగ్ అయినాం కాబట్టి మళ్ళీ మనము సర్వోలోకి వెళ్ళి టోపోలోకి వెళ్ళి మనకి కావాల్సినవన్నీ కూడా మనము మళ్ళీ ఎక్కడి నుండి అయితే స్టాప్ చేసామో అక్కడ నుండి మనము కోడ్లు ఇచ్చుకొని లేదా పాయింట్ నెంబర్లు ఇచ్చుకొని మనము సైట్ అనేది కంటిన్యూ చేయవచ్చు.